విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న కాపుల వనభోజన మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దంశెట్టి సురేష్, ఎర్రంశెట్టి సురేష్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వీరు వనభోజన మహోత్సవానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ముడ్సర్లోవ పార్క్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాపులందరినీ ఒకే చోటకు చేర్చాలన్న ఒక మంచి సంకల్పంతో 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా కాపు సోదరులందరూ తమ కుటుంబాలతో రావాలని ఆహ్వానించారు. ఆ రోజు ఉదయం నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, విందు భోజనం, అతిథుల ప్రసంగాలు ఉంటాయన్నారు. కాపులు అందరూ సమిష్టిగా ముందుకు సాగితేనే అన్నింటా తగిన ఆదరణ లభిస్తుందన్నారు. అందుకోసం ఇటువంటి వనభోజన మహోత్సవ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాపుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని ఆకాంక్షించారు. క్రమం తప్పకుండా వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్న విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ను గంట్ల శ్రీనుబాబు ప్రశంసించారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ దొరబాబు, కోశాధికారి ఎస్ సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు రాము, సుహాస్, జి శ్రీనివాసరావు, కనకారావు తదితరులు పాల్గొన్నారు. చివరగా వనభోజన మహోత్సవానికి సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరించారు. ప్రతి ఏటా కూడా కాపులందరినీ కూడా వారి దగ్గరికి చేర్చి అందరూ కూడా కుటుంబాలు కలుసుకోవాలి, ఒకరి మనసులో భావాలు ఒకరు పంచుకోవాలి, చక్కగా విందు భోజనం చేసి అందరూ కూడా ఇళ్లకు వెళ్ళాలి. ఇందుకు ఒక వేదిక కావాలని ఒక మంచి సంకల్పంతోనే ప్రతి ఏటా 2011 నుంచి కూడా క్రమం తప్పకుండా అనేక వేదికలుగా ప్రతిసారి ఒక్కొక్క వేదికను ఎంచుకొని ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాం. తొలుత మరి కంబాలకొండలో పెట్టినప్పుడు కానీ, ముడసలలో పెట్టినప్పుడు కానీ వేలాది మంది ఈ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు. అలాగే ఇందులోనే రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా కాపు సోదరులు ఎక్కడున్నా వారి కుటుంబ సభ్యులతో హాజరు కావచ్చు. ఇందులోనే వేరే దానికి ఇంకా అభిప్రాయానికి కూడా తావులేదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాపు సోదరులు అందరూ కూడా సమిష్టిగా రాణించాలి, అన్ని రంగాల్లో కూడా విజయవంతం కావాలి. మరి అలాగే అందరూ కూడా ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకోవాలని ఒక మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. అలాగే మిత్రులు కూడా కష్టపడి ఈ సంఘం సభ్యులందరూ కూడా కష్టపడి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి వారు వచ్చి తిరిగి వెళ్ళే వరకు కూడా బాగా కష్టపడి దీన్ని విజయవంతం చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా బాగా విజయవంతం అవుతుంది. అందరూ రండి, వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయండి అని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. థ్యాంక్ యూ. అందరూ కష్టపడి ఈ ముసల్లవ పార్క్లో ది బెస్ట్గా ఆర్గనైజ్ చేద్దామని 10,000 మందితో డిసెంబర్ 14th నాడు ఈ ఈవెంట్ పెట్టడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ పెద్ద విజయవంతం చేసి అలాగే భోజనం చేసి ప్రతి ఒక్కరు కూడా మనది అనేది ఈవెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది డిసెంబర్ 14th మన ముడ్సర్లోవ పార్కులో ప్రతి సంవత్సరం మనం అంగరంగ వైభవంగా వేలాది మందితో మనం పిక్నిక్ జరగబడింది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం అలాగే ఈసారి కూడా పెట్టాం. ఇది రాజకీయ అతీతంగా పెట్టింది. అందరూ వచ్చి సరదాగా గడిపి కాసేపు వెళ్ళొచ్చండి.